హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే గోదావరిల స్టైల్లో బెండకాయ పచ్చిరొయ్యలు కోడిగుడ్ల పులుసు ఎంతో రుచికరంగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఫస్ట్ అయితే ఒక దాకలో పచ్చిరొయ్యల్ని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే వేపుకోవాలన్నమాట. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి మనకి పచ్చిరొయ్యలు అయితే బాగా డ్రై అయిపోతాయి. ఆ డ్రై అయ్యేంత వరకు మనం ఈ వీటిని అయితే బాగా వేగనివ్వాలి. అప్పుడే మనకి కర్రీ అయితే నీసు వాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేపు పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా మనం బెండకాయల్ని బాగా వాష్ చేసి చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ముదురు బెండకాయల కన్నా మనకి లేత బెండకాయలు అయితే టేస్ట్ అది బాగుంటుంది అనమాట. పులుసులో కూడా ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఈ విధంగా మనం బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా చీరు పెట్టుకున్న ఒక 5 పచ్చిమిర్చి ముక్కలు అయితే తీసుకోవాలి. స్టవ్ మీద ఒక దాక పెట్టి అందులో ఆయిల్ వేసి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని ఈ ఎగ్స్ ని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అదే దాకలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం కాసేపు అయితే వీటిని వేగనివ్వాలి. ఇవి బాగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అవి బాగా మగ్గుతాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఉంచి తర్వాత దీనిపైన మూత తీసేసి ముందుగా మనం వేపు పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఉంటాయి కదా, ఆ పచ్చిరొయ్యలు అయితే ఇందులోకి వేసుకోవడమే. ఎప్పుడైనా సరే మనకి బెండకాయ పచ్చిరొయ్యల కూరలోకి చిన్న రొయ్యలు అయితే బాగుంటుంది. తర్వాత సన్నగా చీరి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి గరిటెతో ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీ కాబట్టి 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాము. తర్వాత ఒకసారి కలిపి ఇందులోకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి కాసేపు అయితే ఈ కూరని ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా బబుల్స్ లాగా వస్తుందన్నమాట, ఆయిల్ పైకి తేరి. ఇప్పుడు మళ్ళీ గరిటెతో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు ఇంకొద్దిగా వాటర్ వేసి ఈ రసం అంతా ఈ కూరలో ఉడుకుతున్నప్పుడే వేసేసుకోవాలన్నమాట. బబుల్స్ లా వస్తాయి. అప్పుడైతే మనం ఈ చింతపండు రసం వేసుకోవాలి. ఎప్పుడైనా మనం తయారు చేసుకున్నప్పుడు చింతపండు రసం అయితే మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది. ఇలా రసం అంతా పిండిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుని తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే బాగుంటుందన్నమాట మంచిగా. ఇలా మనం కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు ఉంటాయి కదా, అవి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మనం కోడిగుడ్లు వేసేసి ఒకసారి గరిటెతో కలుపుకొని తర్వాత దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఈ కూరని అయితే ఉడకనివ్వాలి. ఒక 3-4 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా మనకి ఆయిల్ పైకి తేరి బబుల్స్ కింద వస్తుంది. ఇప్పుడు ఒక క్లాత్ తో ఈ కూర దాకనైతే అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే అదిరిపోయే గోదావరిల స్టైల్లో పచ్చిరొయ్యలు బెండకాయ కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.